ఇవ్వండి చక్కగా చూసారా, ఇలా వేయించి పెట్టేసుకున్నాను. మంచి స్మెల్ వస్తుంది. ఈ విధంగా వేయించి పెట్టుకోవాలి. దగ్గర ఇది కండది చక్కగా ఈ టైప్లో వేయించుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మొత్తం కూడా గుజ్జు పిండుకున్నానండి. చింతపులుసు గుజ్జు చక్కగా పిండేసుకున్నాను. ఇక మనం గ్యాస్ వెలిగించేసుకొని సిమ్లో పెట్టేసుకొని లైట్గా ఉడకనిచ్చుకుందాం. ఒక పావు గంట సేపు 10 నిమిషాలు అలా ఉడకనిచ్చుకుందాం. పసుపు వేసుకుందాం. చక్కగా పసుపు ఎంతో మంచిదండి. కొట్టిన పసుపు చక్కగా మంచిది. ఇలా తిప్పుకుంటూ చిన్నగా సిమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడకనిచ్చుకున్నాను. కూర్చుని మంచిగా ఈ పచ్చి వాసన అంతా నీరు లోపల నీరంతా కూడా ఇంకిపోయి చక్కగా ఉడుకుతుంది అన్నమాట. ఉడికే వరకు ఉంచుకున్నాం. ఓకేనా. ఒక 10 నిమిషాలు.